ఎంకే రుచి ఛానల్కి స్వాగతం అండి. ఎగ్ రైస్ చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చండి. ఎంత సింపుల్గా రెడీ చేస్తానో ఈ వీడియో చూస్తే అర్థమైపోతుంది మీకు. ఊరికే ఒక 10 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. దీనికైతే బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకుని అందులో హోల్ గరం మసాలా వేసుకోవాలండి. ఆకు, చెక్క, అలాగే మొగ్గ, మరాఠీ మొగ్గ, నక్షత్రం మొగ్గ, లవంగాలు ఇలా వేసుకోవచ్చండి, మన ఇష్టం. అందులో 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. అవి ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అందులోనే 1/2 కప్పు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలండి. మన కారానికి తగ్గట్టు వేసుకోవచ్చు. వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. చాలా ఈజీగా ఉంటుందండి ఈ ప్రాసెస్ అయితే. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అండ్ హెల్దీ ఫుడ్ కూడా. బాగా మగ్గబెట్టుకోవాలండి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మగ్గబెట్టుకుని అందులో కచ్చపచ్చ దంచి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి. కచ్చపచ్చ దంచుకోవాలండి, మెత్తని పేస్ట్ వేయకూడదు. అక్కడక్కడ పంటికి తగులుతూ ఉంటే బాగుంటుంది. పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయ ముక్కలను అయితే ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అందులో 1 కప్పు టమాటా ముక్కలు వేసుకోవాలండి. ముక్క సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గబెట్టుకోవాలి. ఇవన్నీ సిమ్లో పెట్టుకుని మగ్గబెట్టుకోవాలండి. చాలా సింపుల్ రెసిపీ అండి ఇది. 1 స్పూన్ పసుపు వేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవచ్చు. వేసి బాగా తిప్పేసి ఒక ఎగ్ అయితే పగలగొట్టి పోసేసి మొత్తం కలిపేసుకోవాలి. మొత్తం ఉల్లిపాయ ముక్కలకి, టమాటో ముక్కలకి అన్నిటికి పట్టేలా కలిపేసుకోవాలండి. కలిపేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుని ఇలా అయితే ఓ పక్కకు తీసి ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు ఓ పక్కకు తీసి రౌండ్గా చేసి మైంగా అందులో ఒక ఎగ్గు వేసుకోవాలండి. పగలగొట్టి అందులో పోయాలి. అలాగే ఇంకో పక్కన కూడా సేమ్ అలాగే పోసుకోవాలండి. మనం ఎన్ని ఎగ్గు పోసుకున్నా ఇదే ప్రాసెస్లో చేసుకోవాలండి. నేనైతే ఒకటేమో పగలగొట్టి మొత్తం కలిపేశాను, 3 అయితే పోసాను. మనం ఎంతమంది ఉంటే అన్నీ వేసుకోవచ్చండి. చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది. వేసేసి సిమ్లోనే ఉండాలండి, హైలో పెట్టకూడదండి. స్టవ్ అయితే సిమ్లో పెట్టుకుని బాగా మగ్గబెట్టుకోవాలి. ఇలా పెట్టేసి మూత పెట్టేసుకుంటే ఆవిరికి కొంచెం గట్టి పడుతుంది. ఓకే అండి. ఇప్పుడు ఇలా తిరిగేసేసుకోవాలి. మళ్ళీ ఇలా తిరిగేసేసుకోవాలండి. ఎక్కడిదక్కడే టర్న్ చేసేసుకోవాలి. టర్న్ చేసుకుని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. మూత పెట్టుకుని బాగా మగ్గబెట్టుకోవాలి. నెక్స్ట్ అందులో 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ జీరా పౌడర్ వేసుకోవాలండి. ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి ఇంక పెద్ద మసాలా ఏం అవసరం ఉండదండి దీనికి. ఇలా మళ్ళీ ఒకసారి టర్న్ చేసుకుని మగ్గబెట్టుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, మీలో కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కన గంట సింబల్ యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 1 కప్పు అయితే వాటర్ పోసుకోవాలండి. ఎగ్ బాగా ఉడకాలి కాబట్టి 1 కప్పు వాటర్ పోసుకుని ఇలా చేసేసుకుని మూత పెట్టేసుకోవాలి. గరిటతో ఎలా పడితే అలా కలిపేయకూడదండి. మెల్లింగా టర్న్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. ఇది మనకి అక్కడక్కడ ముక్కలు కనిపిస్తూ ఉంటే బాగుంటుంది తినడానికైతే. ఈ ప్రిపేరింగ్లో చేస్తే చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చిందంటే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ మాకు ఎంతో అమూల్యం. ఈ వీడియో ఇంకా చాలామందికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి లైక్ చేయండి. అలాగే ఒక గుప్పుడు పుదీనా వేసుకోవాలి. పుదీనా వేస్తే పుదీనా ఫ్లేవర్ బాగుంటుంది అండ్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
ఇప్పుడు మెల్లింగా టర్న్ చేసుకుంటూ కలుపుకోవాలండి. ఇప్పుడైతే ఉడికిపోయి దగ్గర పడిపోయింది కాబట్టి రైస్ అంతా వేసేసుకోవాలి అందులో. రైస్ వేసుకుని మెల్లిగా టర్న్ చేసుకోవాలండి. అవి కలిసిపోకుండా మనం ఈజీగా ఉస్సులుగా తిరిగేసుకోవాలండి. ఇప్పుడు టీ గ్లాసులో సగం పాలు అయితే బాగా చిక్కటి పాలు మరగబెట్టి అందులో ఒక స్పూన్ పసుపు వేసుకుని ఇందుట్లో వేసుకోవాలండి. చాలా మంచిది పసుపు తినడం వల్ల, ఆరోగ్యానికి చాలా మంచిదండి, హెల్దీ ఫుడ్. అలాగే చిక్కటి పాలు వేయడం వల్ల కమ్మదనం వస్తుందండి. చాలా కమ్మగా హెల్దీగా చాలా బాగుంటుంది. ఒక గుప్పుడు కొత్తిమీర అయితే వేసుకోవాలండి. వేసుకుని బాగా కలిపి పెట్టుకోవాలి. చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.